నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చెత్త నుంచి మరో 28 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్ రాబోయే రోజుల్లో రీసైక్లింగ్ పెంచుతామన్న కేటీఆర్. $317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం. ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన దుస్థితి వస్తుందన్న బండి సంజయ్. తామర పురుగు సమస్యకు పరిష్కారం చూపిస్తున్న డోర్నకల్ రైతు. సౌర దీపం సాయంతో మిరపను కాపాడుకుంటున్న అన్నదాత. దేశంలో ఇప్పటి వరకు 133 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ. ప్రస్తుతం 91,000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయన్న కేంద్రం. టీకాలు వైరస్ సోకే అవకాశాలను పూర్తిగా అడ్డుకోలేవు వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్. శీతాకాల పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. कार्मिक शहीद हो गए थे. इस आतंकवादी हमले में एक अधिकारी भी शहीद हुए थे. ये सभा आतंकवादी हमले के दौरान संसद की सुरक्षा करते हुए हमारे वीर सुरक्षा कर्मी को द्वारा किए गए सर्वोच्च बलिदान के प्रति अपनी श्रद्धांजलि अर्पित करती है तथा उनके परिवारों के साथ मजबूती से खड़ी है. इस अवसर पर हम आतंकवाद का मुकाबला करने के अपने संकल्प को दोहराते हैं तथा अपनी मातृभूमि की एकता, अखंडता और संप्रभुता की रक्षा करने के लिए अपनी प्रतिज्ञा की पुनः पुष्टि करते हैं. अब ये सभा दिवंगत आत्माओं के सम्मान में थोड़ी देर मौन खड़ी रहेगी. ओम शांति. प्रश्न संख्या 201 श्री अनुमुल्ला रेवंत रेड्डी जी. माननीय मंत्री जी, माननीय सदस्य श्री एम के राघवन, So I would like to know from the Honorable Minister regarding whether government is పార్లమెంటుపై 2001 నాటి దాడిలో అమరులైన భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పార్లమెంటుపై దాడిని నిర్వహించేందుకు ప్రయత్నించి మరణించిన సిబ్బందికి ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. వీరి త్యాగం దేశ పౌరులకు ప్రేరణ అందిస్తూనే ఉంటుందని తెలిపారు. ఆ ఘటనలో మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం భద్రతా సిబ్బందిని స్మరించుకుంటూ ట్వీట్లు చేశారు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన 5 ముష్కరులు 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై దాడి చేశారు. పార్లమెంటు కాంప్లెక్స్ లోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఇందులో ఓ పౌరుడు, భద్రతా సిబ్బంది సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పార్లమెంటులో 100 మంది సభ్యులు ఉన్నారు. వారిని భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దేశంలో కొత్తగా 7,350 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు ఈ మేరకు పాజిటివ్ కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 202 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కోవిడ్ నుంచి మరో 7,973 మంది కోలుకున్నట్లు వివరించింది. ఫలితంగా దేశంలో కరోనా క్రియాశీల కేసులు 561 రోజుల కనిష్టానికి చేరాయి. ప్రస్తుతం 91,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.37% పెరిగింది. మరోవైపు ఆదివారం వరకు 133.17 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
వ్యాక్సిన్లు వైరస్ సోకే అవకాశాలను తగ్గిస్తాయే తప్ప పూర్తిగా అడ్డుకుంటాయని భావించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనం కేత్రపాల్ తెలిపారు. టీకాలు తీసుకున్నా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తీవ్ర అనారోగ్యం, మరణాల నివారణ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను రక్షించే సందర్భంలో మాత్రమే బూస్టర్ డోసు విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలని డాక్టర్ పూనం చెప్పారు. పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావంపై ఎలాంటి సమాచారం లేదన్న ఆమె కోవిడ్ ముప్పు అధికంగా ఉన్న చిన్నారుల్లో ఒమిక్రాన్ ప్రభావం స్వల్పంగా ఉండొచ్చన్నారు. అందుకే చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్ చేపట్టాలని, తద్వారా వారిని ఒమిక్రాన్ ముప్పు నుంచి తప్పించవచ్చని డాక్టర్ పూనం తెలిపారు. వారణాసిలోని కాలభైరవ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం ते त्रयन्ति कालभैरवाणि सन्निधे भैरवो देव संसारभयनाशनम् अनेक जन्म कृतं पापं दर्शनेन रुद्राज वाला पहिना ना ई वाला तो बाबा विश्वनाथ धाम की नगरी और वहां पर पहुंचे हैं प्रधानमंत्री नरेंद्र मोदी और काल भैरव मंदिर में बाबा के पास मत्था टेकने पहुंचे हैं प्रधानमंत्री नरेंद्र मोदी, क्योंकि काल भैरव को वाराणसी का कोतवाल भी कहा जाता है। उनको इस पूरे शहर की एक तरीके से सुरक्षा का जिम्मा भगवान शिव ने दिया है, ऐसी मान्यता है। और इनकी अनुमति के बिना, परमिशन के बिना, आज्ञा के बिना किसी को भी इस क्षेत्र में प्रवेश की अनुमति नहीं होती है, ऐसी एक पौराणिक मान्यता है। ऐसे में काल भैरव के दर्शन पहले करने की एक मान्यता है। निश्चित तौर से इसी मान्यता के प्रति आदर प्रकट करते हुए खुद प्रधानमंत्री भी पहुंचे हैं सबसे पहले बाबा काल भैरव के दर्शन करने के लिए, और वहां से अनुमति लेकर अब वो बाकी अन्य जगहों पर शीश नवाने के लिए पहुंचेंगे। निश्चित तौर से एक आध्यात्मिक मान्यता, अपने आप में एक ऐसी व्यवस्था जो कहीं ना कहीं पहले समय से चली आ रही है, और बाबा काल भैरव के चित्र को समर्पित करते हुए उस मंदिर के तमाम पुजारीगण प्रधानमंत्री नरेंद्र मोदी को निश्चित तौर से ये माथे पे उनके साथ टीका लगाया जा रहा है, और ये एक आशीर्वाद स्वरूप होता है कि ललाट पे उस टीके को रखना, और उस एक मान्यता के तहत ये मानना कि जो तेज भगवान के श्री चरणों में होता है वो तेज वहां से निकलकर उस व्यक्ति के शरीर में प्रवेश करता है जिसके माथे पे इस प्रकार का ललाट लगाया जाता है। और ये प्रसाद भी प्रधानमंत्री ने ग्रहण किया। निश्चित तौर से ये धार्मिक मान्यता का एक बहुत बड़ा एक आयाम है कि आप टीका लगाते हैं, प्रसाद ग्रहण करते हैं, क्योंकि ये मान्यता है कि आपने जो भोग भगवान को लगाया है वो उन्होंने स्वीकार किया, उसके बाद में वो एक अमृत को प्राप्त होता है, वो एक अमृत बनता है, और ऐसे अमृत को ग्रहण करना अपने आप में एक सुख की अनुभूति होती है और कई प्रकार के लाभ उससे मिलते हैं। तो निश्चित तौर से भगवान काल भैरव के दरवाजे पे जाना और वहां पर माथा टेकना और अनुमति लेना कि मैं काशी आया हूं, आपको शीश नवाने आया हूं, आपसे अनुमति लेने आया हूं, मैं अब आगे जाऊंगा बाबा के दर पे, क्योंकि ऐसी मान्यता है कि भगवान शिव ने खुद कोतवाल नियुक्त किया है बाबा काल भैरव को, और खुद वहां पर एक अनुमति लेने के लिए प्रधानमंत्री मोदी पहुंचे हुए हैं। और तमाम आज के जो कार्यक्रमों की बात की जाए तो वो कार्यक्रम बेहद महत्वपूर्ण। यहाँ पर उन्होंने पूजा अर्चना की, शीश नवाया, भगवान को भोग लगाया, प्रसाद ग्रहण किया, और वहां पर उनको भगवान काल भैरव का एक चित्र भी भेंट स्वरूप दिया गया है यहाँ के तमाम पुजारियों के माध्यम से। तो निश्चित तौर से एक बड़ा दिन काशी के लिहाज से भी, काशी के लिहाज से इसलिए क्योंकि नए दिव्य भव्य काशी की जो एक तमाम प्रकार से आगे की जो कार्यवाही चल रही उस लिहाज से ये बेहद महत्वपूर्ण है। और पहले फेज का जो काम आज कंप्लीट हुआ है, लगभग 339 करोड़ रुपए की जो विकास परियोजनाओं को जमीन पे उतारा और उकेरा गया है, ऐसी परियोजनाओं के तहत आज उनको श्रद्धालुओं को, राष्ट्र को समर्पित करने के लिए, लोकार्पित करने के लिए खुद प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी काशी से, वाराणसी से सांसद हैं, देश के प्रधान सेवक हैं, और उनके
ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో హైదరాబాద్ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో మరో 1350 స్వచ్ఛ ఆటోల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖైరతాబాద్లో ఆటోల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ 3 సార్లు జీతాలు పెంచారని గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్న కేటీఆర్ రాబోయే రోజుల్లో మొత్తం చెత్తను రీసైకిల్ చేసేలా ప్లాన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన 40 లక్షల పైచిలకు జనాభా ఉండే మహానగరాల్లో బెస్ట్ నగరంగా ఇప్పటి వరకు హైదరాబాదే భారతదేశంలో నిలిచిన మాట నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ 2500 ఆటో టిప్పర్లు మనం ప్రవేశపెట్టక ముందు హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు 3500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. జీహెచ్ఎంసీ గత 6 ఏళ్లలో మనం ప్రవేశపెడుతున్న ఈ 1350 వాహనాలతో కలిపితే 4500 వాహనాలు స్వచ్ఛ ఆటోల రూపంలో ప్రవేశపెట్టిందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 6,500 టన్నులు ఈరోజు హైదరాబాద్లో ప్రతినిత్యం డంప్ యార్డ్కి తరలించడం జరుగుతూ ఉంది. కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు కూడా కొత్తగా పెట్టినాం. సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లను కొత్తగా పెట్టినాం. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతి పెద్ద విద్యుత్ ప్లాంట్ను కూడా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో ఒక 20 మెగావాట్ల ప్లాంట్ ను కూడా ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరొక 28 మెగావాట్ల ప్లాంట్ కూడా మొన్ననే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనుమతులు కూడా వచ్చింది. ఆ పని కూడా ప్రారంభమైతే 48 మెగావాట్లకు మరి ఈ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్లు, జూనియర్ల పేరుతో ఉద్యోగులను చీలిక తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పాత సమస్యలను దారి మళ్లించేందుకు ఎప్పుడూ ఓ కొత్త వివాదం తెర మీదకు తేవడం సీఎంకు అలవాటుగా మారిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరిట కమిషన్లు దండుకొని ఆ డబ్బుతో పాటు సమస్యలను దాచిపెడుతున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. అవసరమైనప్పుడు మాత్రమే సమస్యలను తెర మీదకు తెచ్చి రాజకీయ డ్రామాలతో గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన సృష్టిస్తున్న జీవోను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని దెబ్బతీయకుండా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తాపీ ధర్మారావు రచనలతో ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించే గుణం అలవడుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి అభిప్రాయపడ్డారు. సున్నితమైన అంశాలను ఆయన రచనలు ఆలోచన రేకెత్తించేవిగా ఉంటాయన్నారు. హైదరాబాద్లో తాపీ ధర్మారావు పురస్కార ప్రదాన సభలో జస్టిస్ రాధారాణి పాల్గొన్నారు. ప్రస్తుతం పుస్తక పఠనం తగ్గిపోతోందన్న న్యాయమూర్తి చిన్ననాటి నుంచే పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలని సూచించారు. ఆయన రచనలు దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు, పెళ్లి పుట్టుపూర్వోత్తరాలు, ఇనుప కచ్చడాలు అవి నేను కొన్ని చదివాను. ప్రతిదీ ఎక్కడికైనా వెళ్తే ఒక విశ్లేషణాత్మకమైన దృష్టితో చూడటం అన్నది మనకి అలవాటు అవుతూ ఉంటుంది. మనిషి వ్యక్తిగా చూస్తున్నారా, ఒక స్త్రీని ఒక వాళ్ళకి సంబంధించిన వస్తువుగా భావిస్తున్నారా, ఇలాంటి అన్ని ఆలోచనలు కూడా ఆయన రచనలు కారణమైనవి. మా చిన్నతనంలోనే మా మనసులో కొన్ని పడటానికి అన్నిటికీ కారణం. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేటలోని ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో పాఠశాల నిర్మించారు. నాగర్ కర్నూలు శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ఆ పాఠశాలను తన ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా 2.5 కోట్ల వ్యయంతో నిర్మించారు. కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన భవనంలో వసతులు కల్పించారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వారికి అనుగుణంగా 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. విశాలమైన తరగతి గదులు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక షెడ్డు, బాలబాలికల ఉపాధ్యాయుల కోసం విడివిడిగా మరుగుదొడ్లు నిర్మించారు. తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు వసతులు కల్పించారు. పాఠశాల ఆవరణలో క్రీడా మైదానం తీర్చిదిద్దారు. ఈ నెలలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
నాణ్యతతో కూడిన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ రుణం తీర్చుకునే ఉద్దేశంతో ఈ ప్రాంతం చేసినాం. ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా 40-50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అన్ని జెడ్పీఐ స్కూళ్లను పూర్తిగా ప్రక్షాళన చేసి అధునాతమైనటువంటి వసతులతో కలిపి మంచి తరగతి గది నిర్మించాలనే ప్రయత్నం పోతాం. ఇటు ప్రభుత్వం చేస్తూ ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంత పౌరుడిగా నేను ఉన్నటువంటి సంపాదించిన కొంత డబ్బును ఒక 2%, 1% ఈ ప్రాంతం మీద విద్య మీద, వైద్యం మీద ఖర్చు పెట్టాలనే సంకల్పంతో ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్న ప్రభుత్వ ఆశయానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 4,002 పడక గదుల ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కులకచర్ల మండలం అటవీ వెంకటాపూర్ గ్రామంలో 2018లో 30 ఇళ్లు నిర్మించారు. వాటిని నేటి వరకు లబ్ధిదారులకు అందించలేదు. 2 పడక గదుల ఇల్లు నిర్వహణకు నోచుకోక, నాణ్యత ప్రమాణాలు లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. గతంలో ఇదే ప్రదేశంలో 70 ఇందిరమ్మ ఇల్లు నిర్మించినా ఎవరికి కేటాయించకుండా దశాబ్దాల కాలం పాటు వాడకుండా వదిలేశారు. కోట్ల రూపాయల నిధులు మట్టిపాలయ్యాయి. ప్రస్తుతం అదే స్థలంలో చదును చేసి 2015లో 32 పడక గదుల ఇల్లు నిర్మాణం చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు 2 లక్షలు ఇస్తే 2 పడక గదులు ఇల్లు కేటాయిస్తామని డిమాండ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సత్వరం స్పందించి నిరుపేదలకు ఇంటి పత్రాలు అందించాలని కోరుతున్నారు. ఇంతకు ముందే పూర్ణం ఇది, ఇంతకుముందు ఇందిరాగాంధీ పేటల రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడే ఇక్కడ హౌజెస్ కట్టిండ్రు, 50-60 ఇండ్లు కట్టిండ్రు. ఇక్కడ ఆ ఇండ్లలో కూడా ఎవరు ఉండలేరు. ఆ ఇండ్లన్నీ కూలగొట్టి మొత్తం అవన్నీ సాఫ్ చేసి మళ్ళీ ఈ ఇండ్లు కట్టడం జరిగింది. ఇక్కడ అవి ఎవరికి వేయలేదు, ఇప్పటికీ ఇవి కూడా ఎవరికి వేయలేదు. నాణ్యత సరిగా లేదు. ఇక్కడ అన్ని చూసుకొని మొత్తం అన్ని గ్లాస్ అని పలిగి ఉన్నాయి. సరిగా సిమెంట్ లేదు, సరిగా అది లేదు. ఇక్కడ కరెంటు వ్యవస్థ కూడా అన్ని అయినా కూడా ఇదివరకు ఏమి వేయలేదు ఇక్కడ దీని ఇండ్లకు. 2 సంవత్సరాల కట్టి కూడా ఎవరికి ఇస్తలేరు. అవి ఏడాడనే పొడిపోతున్నాయి. ఏడాడనే కిటికీలు పలగొట్టిపోతున్నారు. ఎవరెవరో పిల్లలు జిల్లలు ఎవరో ఇది చేసి ఖరాబ్ చేసి పోతున్నారు. ఎవరికి ఇస్తలేరు. గవర్నమెంట్ ఇండ్లు కట్టి అంతకుముందు కూడా ఒక స్కీమ్ కట్టి ఇందిరామ ఇండ్ల కట్టి అట్లే 75 ఇండ్లు అట్లే పోయినాయి. ఇప్పుడు కూడా అట్లే పోయేటట్లున్నాయి. ఆ కుటుంబాన్ని గంటల వ్యవధిలో ప్రమాదాలు వెంటాడాయి. తొలి ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడగా రెండోసారి తల్లి కుమార్తెలను బలి తీసుకున్నాయి. తండ్రి కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన బ్రహ్మచారి, ఆయన భార్య కల్పన, కుమార్తె కృతిక, కుమారుడు కార్తిక్ ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై బొల్లారంలో ఓ శుభకార్యానికి బయలుదేరారు. దోమడుగులో వీరి వాహనం అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. తేరుకుని సమీపంలోని అన్నారం ప్రాథమిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్నారు. శుభకార్యానికి వెళ్లకుండా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మళ్లీ దోమడుగు శివారు రాగానే మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి రైలింగ్ ను బలంగా ఢీకొంది. వాహనంపై ఉన్న 4 రోడ్డుపై ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో తల్లి కుమార్తె మృతి చెందారు. తండ్రి కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో సూరారంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న 3 ఒకరికి తీవ్రంగా, మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. కారులో నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ప్రమాదం తప్పింది. పాఠశాల బస్సు నడుపుతూ డ్రైవర్ గుండెపోటుకు గురయ్యారు. బస్సును పక్కన నిలిపివేసిన డ్రైవర్ స్టీరింగ్ పైనే పడి మరణించారు. మృతుడు నలంద స్కూల్ బస్సు డ్రైవర్ సాంబయ్యగా గుర్తించారు. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. కొందరు అక్రమార్కులు విచ్చలవిడిగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకుంటున్నారు. ట్రావెల్ బ్యాగుల్లో గంజాయిని పెట్టి బస్సుల్లో ప్రయాణికుల్లా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను వరంగల్ జిల్లా రాయపర్తి వద్ద పోలీసులు పట్టుకున్నారు. 3 యువకులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 64 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ 6,40,000కు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. తామర పురుగుతో మిరప రైతులు కాయాకాత రాక నష్టపోతున్నారు. అయితే ఆ సమస్యకు కీటక సంహారక సౌర దీపం చక్కగా పనిచేస్తోందని మహబూబాబాద్ జిల్లా రైతు భద్రు నాయక్ అంటున్నారు. డోర్నకల్ మండలం కస్నాతండాకు చెందిన రైతు తన 3 ఎకరాల పొలంలో సౌర దీపంతో తామర పురుగు సమస్యను పరిష్కరించుకుంటున్నాడు. వరంగల్లో 13,350కి కొన్న ఈ ల్యాంపుతో కీటక ఉధృతి తగ్గిందని రైతు చెబుతున్నాడు. ఇది ఒక 3, 4, 5, 10 రోజులు అవుతుందండి. ఇది 2 రోజులు ఇక్కడ పెట్టిన చోట అంటే మార్చుకుంటూ పెడుతున్నా. అక్కడ ఇది 4 ఊళ్ళకి రావాలన్నమాట. మనకు ఒకటే ఉంది. ఒక రోజు ఆ సెంటర్లో అవతల పెట్టిన, దాని సెంటర్లో ఒక రోజు పెట్టిన. ఈ ఏరియాలో నిన్న మొన్న పెట్టినా ఇక ఈ క్యూర్ అవుతుంది. ఆడ పెడితే కొంచెం క్యూర్ అవుతుంది. మళ్ళీ